హాయ్ అండి, అందరికీ నమస్తే. సీక్రెట్ హస్బెండ్ పార్ట్ 34. నేను నీకు ఇవ్వగలిగేది రాహుల్ గారి భార్య అనే హోదా మాత్రమే. రాహుల్ మాట్లాడుతూనే కావ్య ముఖం మీద నుండి తన చూపులు తిప్పలేదు. ఆమె ప్రతిస్పందన ద్వారా ఆమె మనసులో ఏముందో చదవాలి అనుకున్నట్టుగా చూస్తున్నాడు. అతను ఊహించినట్టుగా అతని పరిశీలనగా చూస్తున్న చూపులను ఎదుర్కొన్నప్పుడు కావ్య ముఖంలో ఒక రకమైన ఆందోళన ఛాయలు కమ్ముకున్నాయి. నిజానికి ఈ విషయం కావ్యకు పని వాళ్ళ ద్వారా ముందే తెలుసు. కొంత సమాచారం రాబట్టడానికి రాహుల్ ఇంట్లో ఉన్న పని వాళ్లకు లంచం ఇవ్వమని ఆమె జ్యోతికి చెప్పింది. కానీ ఈ విషయం రాహుల్కు అస్సలు తెలియకూడదు. కావ్య మౌనంగా ఉండడం గమనించిన రాహుల్, కావ్య, నాకు అబద్ధాలు చెప్పేవాళ్ళంటే అస్సలు నచ్చరు అని హెచ్చరికతో కూడిన గొంతుతో అన్నాడు రాహుల్. అతను చల్లగా చొచ్చుకుపోయే కళ్ళతో ఆమెనే చూస్తూ నెమ్మదిగా ఆమె వైపుకే నడిచాడు. రాహుల్, నన్ను అనుమానిస్తున్నావా? కావ్య బాధతో కృంగిపోతున్నట్టు నటిస్తూ ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు ఆగకుండా జాలువారాయి. ఆమె ఏడుస్తూనే, నాకెలా తెలుస్తుంది? నేను కేవలం ఊహించాను అంతే. ఏదేమైనా నువ్వు కృష్ణమూర్తి గారిని ఎంత బాగా చూసుకుంటావో నాకు తెలుసు కదా. నువ్వు ఆయన్ని బాధ పెట్టాలని అనుకోవు కదా అని చెప్పింది కావ్య. రాహుల్ మాత్రం ఏమీ మాట్లాడకుండా కావ్య వైపుకు చూస్తూ ఉండిపోయాడు. అతని ముఖం ఎటువంటి భావం లేకుండా ఉంది. అతని ప్రతిస్పందనను బట్టి అతను తనను పూర్తిగా నమ్మలేదని కావ్యకైతే ఒక క్లారిటీ వచ్చింది. ఆమెకు ఎంత కోపం వచ్చింది అంటే ఆలోచించకుండానే, రాహుల్, నువ్విప్పుడు పల్లవి ప్రేమలో పడ్డావా ఏంటి? నువ్వు ఆమెకు విడాకులు ఇవ్వాలనుకోవడం లేదు కదూ అని అడిగేసింది కోపంగా. ఈ రోజు ఈ విషయం పదే పదే ప్రస్తావనకు రావటంతో రాహుల్ కనుబొమ్మలు గట్టిగా ముడిపడ్డాయి. ఇక అతనికి చిరాకు వచ్చింది. ఎందుకని అందరూ ఇలానే అనుకుంటున్నారు? ఎందుకు? నిజంగానే అతను పల్లవి ప్రేమలో పడిపోయాడా? లేదు లేదు, అది అసాధ్యం. అతను ఎవ్వరి ప్రేమలోనూ పడడు. అంతలోనే అతని మనసులో పల్లవి రూపం మెదిలింది. ఆమె ఎర్రబడిన కళ్ళు, జలజల రాలిన కన్నీళ్లు అతని గుండెను ముక్కలు చేస్తున్నట్టుగా అనిపించింది బాధతో. తాను పల్లవి ప్రేమలో పడ్డానని ఒప్పుకోవటానికి రాహుల్ మాత్రం ఇష్టపడలేదు. కానీ తను ఆమెను ప్రేమించడం లేదని గట్టిగా చెప్పలేకపోయాడు. రాహుల్ మౌనం కావ్య గుండెల్లోని కోపాన్ని మరింత పెంచింది. అతను తన ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయాడు అంటే దానికి ఖచ్చితంగా అంగీకరించేనట్టేనని ఆమె అర్థం చేసుకుంది. కావ్య మళ్ళీ రాహుల్ని ప్రశ్నించబోతూ ఉండగా జ్యోతి సడన్ గా లోపలికి వచ్చింది. జ్యోతి తన బట్టల అంచును పట్టుకుని సున్నితంగా ఆమె తలను ఊపింది. తర్వాత జ్యోతి అతిగా నటిస్తూ ఏడ్చింది. అయ్యో కావ్య గారు, మీరు మరీ ఎక్కువగా బాధపడకూడదని డాక్టర్ గారు చెప్పారు కదా. ఇది చాలా డేంజర్. మీ ప్రాణాలతో మీరే చెలగాటం ఆడుతున్నారు. ఎందుకని? జ్యోతి సూచనను కావ్య వెంటనే అర్థం చేసుకుంది. జ్యోతి నటనకు తోడుగా కావ్య ఆమెను గట్టిగా హత్తుకుని చాలా బాధగా ఏడ్చింది. కావ్య జ్యోతి ఇద్దరు కలిసి ఏడవడం చూసి రాహుల్ మనసు కరిగింది. కావ్య ఇంకా రోగి అనే విషయం అతనికి మళ్ళీ గుర్తొచ్చింది. ఆ ఆలోచనతోనే అతనిలోని గర్వం ఒక్కసారిగా మాయమయ్యింది. అతను ప్రశాంతంగా, కావ్య, నన్ను పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టే ముందు ఒకసారి జాగ్రత్తగా ఆలోచించుకో. నేను నీకు రాహుల్ గారి భార్య అనే హోదాని మాత్రమే ఇవ్వగలను. అంతకు మించి ఏమీ ఇవ్వలేనని నేను మొదటి నుంచి స్పష్టంగా చెప్పాను. ఏదేమైనా నా మనసులో నీపై ఎలాంటి భావాలు లేవు. నువ్వు నా పక్క నుండి బాధపడటం నాకు ఇష్టం లేదు. నువ్వు హ్యాపీగా ఉండాలి, కానీ పగతో బతకూడదు అన్నాడు. రాహుల్ మాటలు పిడుగులాంటి వార్తలా తాకాయి. కావ్య కాసేపు షాక్ తో కదలలేకపోయింది. గతంలో రాహుల్ మత్తులో ఉన్నప్పుడు ఆ అవకాశాన్ని వాడుకుని అతన్ని లొంగ తీసుకోవాలని చూసింది. అతనితో ఉండాలి అనేది ఆమె కోరిక. కానీ దురదృష్టవశాత్తు అతను ముందు అలా నిలబడ్డా కూడా అతను కన్నెత్తి కూడా చూడలేదు కావ్యని. తాను ఆమెను ఎప్పటికీ ముట్టుకోనని చాలా క్లారిటీగా అయితే చెప్పేశాడు రాహుల్ కావ్యతో. రాహుల్ కావ్యను బాగా చూసుకోగలడు, కానీ ఆమెను ఎప్పటికీ తాకలేడు. ఈ అవమానాన్ని కావ్య అహంకారం తట్టుకోలేకపోయింది. ఆమె ఎంతగానో గాయపడింది. ఇక మరుసటి రోజే విదేశాలకు వెళ్ళిపోయింది. రాహుల్ తన వెంటపడి తనను బ్రతిమలాడతాడని కావ్య అనుకుంది. కానీ ఆమె వెళ్ళిన వెంటనే అతను అకస్మాత్తుగా పెళ్లి చేసుకోవటం ఆమె ఊహించలేదు. అది ఆమెను మరింత గాయపరిచింది.
ఇప్పుడు తను తిరిగి వచ్చాక రాహుల్ని తిరిగి దక్కించుకోవచ్చని అనుకుంది. కానీ మొత్తం తారుమారైపోయినట్టు అనిపించింది. అయితే ఈసారి అతన్ని గట్టిగా పట్టుకోవాలని డిసైడ్ అయిపోయింది కావ్య. మళ్ళీ అతన్ని ఎప్పటికీ ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టకూడదు. రాహుల్ గారి భార్య అనే హోదాతో పాటు రాహుల్ మనసును కూడా గెలవాలని కావ్య ఖచ్చితంగా కోరుకుంది. అతని మనసు, శరీరం, ఆత్మ అన్నీ తనకి సొంతం కావాలి అని. ఇక రాహుల్ వెళ్ళిపోవటానికి రెడీ అవడం చూసి కావ్య మరింత బాధ చెందింది. అప్పుడు ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. ఏమాత్రం ఆలోచించకుండా ఆమె మంచం మీద నుండి తన శరీరాన్ని కిందకి పడేసుకుంది. ఆమె శరీరం నేలను తాకినప్పుడు వార్డులో పెద్ద శబ్దం వినిపించింది. ఊహించినట్టుగానే అది రాహుల్ దృష్టిని ఆకర్షించింది. అతను అడుగులు ఆపి వెనక్కి తిరిగాడు. కానీ అతను కావ్య దగ్గరికి వెళ్ళలేదు. బదులుగా పక్కనే ఆశ్చర్యంగా ఉన్న జ్యోతి వైపుకు చూసి కోపంగా, కావ్య గారిని ఇంకా పైకి లేపకుండా ఏం చేస్తున్నారు అని అడిగాడు. అప్పుడు గాని జ్యోతి ముందుకొచ్చి కావ్యకు సహాయం చేయబోయింది. అయితే కావ్య జ్యోతి చేతిని విదిలించి రాహుల్ వైపుకు పాకుతూ వెళ్ళింది. కావ్య పాకుతూ భావోద్వేగంతో ఏడుస్తూ, రాహుల్, నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలుసు. దయచేసి నన్ను ఇలా వదిలి వెళ్ళొద్దు. నువ్వు లేకపోతే నా జీవితానికి అర్థమే లేదు అని అంది. ఆమె తన బలహీనతమైన కాళ్లను నేల మీద కష్టంగా ఏడుస్తూ రాహుల్ వైపుకు వెళ్ళింది. కావ్యను అలా చూసిన ఎవరికైనా జాలి కలిగేంత దయనీయంగా ఉంది ఆమె పరిస్థితి ఆ టైంలో. రాహుల్ కనుబొమ్మలు గట్టిగా ముడిపడ్డాయి. ఇక అతని కాళ్ళు కొద్దిగా కదిలాయి. కానీ సరిగ్గా అదే సమయంలో అతని ఫోన్ రింగ్ అయ్యింది. అతను స్క్రీన్ చూడగానే కాల్ తీసుకున్నాడు. అవతల నుండి మోహన్ లిఖితమైన గొంతుతో వినిపించింది. ఒరే రాహుల్, నేను పల్లవిని చూస్తూనే ఉన్నాను. ఇప్పటికీ 11 మంది ఆమె దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నించారు. నీ భార్య నీకు వద్దనుకుంటే చెప్పు, ముందు నేను ఆమెను పట్టుకుంటాను. రాహుల్ నుదుటిపై ముడతలు మరింత ముద్రాయి కోపంతో. ఏం వాగుతున్నావురా? మోహన్ సడన్ గా పల్లవి గురించి అసలు ఎందుకు మాట్లాడుతున్నాడో అతనికి అర్థం కాలేదు. అతనికి గుర్తున్నంత వరకు డ్రైవర్ని పెట్టి ఆమె ఇంటికి పంపాడుగా. ఆమె ఇప్పుడు రెస్ట్ తీసుకుంటూ ఉండాలి. మోహన్ అంతా వివరించాడు. నేను టెంపుల్ బాల్లో ఉన్నాను. నీ భార్య కూడా ఇక్కడే ఉంది. రాహుల్ లోతైన కళ్ళు ఒక్కసారిగా ఎర్రబడ్డాయి. అతను ఆమె మీద ఒక కన్నేసి ఉంచు. వేరే వాళ్ళు ఎవరు ఆమె దగ్గరికి వెళ్లకుండా చూడు, లేదంటే నేను ఆ బారును ఇప్పుడే మూయించేస్తాని అన్నాడు రాహుల్. మోహన్, నిజంగానా? నీ స్నేహితుడి చిన్న వ్యాపారాన్ని మూసేయడానికి నీకు మనసు ఎలా వస్తుందిరా? నువ్వు మరీ హద్దులు మీరుతున్నావు. ఇక రాహుల్ కూడా ఏమీ మాట్లాడలేదు. ఇక ఫోన్ కట్ చేసి కిందకు వంగి కావ్యని పైకి లేపాడు. కావ్య పైకి ఇంకా జాలి గొలిపేలా కనిపించిన లోపల మాత్రం చాలా ఆనందంగా ఉంది. తన నటనకు ఇంత కష్టపడింది. తన దయనీయమైన రూపాన్ని చూసి రాహుల్ మనసు కరగకుండా ఉంటుందని ఆమె నమ్మలేదు. చివరికి తనే వచ్చి ఇష్టంగా తనను పైకి లేపాడు. కావ్య రాహుల్ చాలా సంవత్సరాలుగా కలిసి ఉన్నారు కాబట్టి రాహుల్ కి తన మీద ఇష్టం లేదని కావ్య నమ్మలేదు. అతని మనసులో తనపై ఎంతో కొంత ప్రేమ ఉండే ఉంటుందని ఆమె అనుకుంది. అది అతనికి ఇంకా తెలియలేదంతే. అందుకే అతని హృదయంలో తన ప్రాముఖ్యతను గుర్తించేలా చేయడానికి తన వంతు కృషి చేయాలి అనుకుంది. కావ్య తన సన్నని చేతులను రాహుల్ మెడ చుట్టూ వేసి కన్నీళ్లతో నిండిన కళ్ళతో ప్రేమగా చూసింది. ఈసారైనా తమ మధ్య ఒక సాన్నిహిత్య క్షణం ఉంటుందని అనుకుంది. కానీ ఆమె నిరాశ పడేలా అతను ఆమెను తీసుకెళ్లి మంచం మీద పడుకోబెట్టాడు. తర్వాత అతను జ్యోతి వైపుకు తిరిగి, నువ్వు కావ్య గారిని సరిగ్గా చూసుకోలేకపోతే ఇక రిటైర్ అయ్యి ఇంట్లో రెస్ట్ తీసుకోవచ్చు. నేను వేరే వాళ్ళని చూసుకుంటాను అన్నాడు. అతని మాటల్లో హెచ్చరిక, సూచన రెండూ ఉన్నాయి. జ్యోతి గుండె ఒక క్షణం ఆగి కొట్టుకుంది. ఆమె తన జీవితాంతం కావ్యాన్ని చూసుకుంది. ఆమె కేవలం ఒక ఆయ అయినా కావ్య పుట్టినప్పటి నుండి తన సొంత కూతుర్లానే చూసుకుంది. ఈ విషయం రాహుల్ కి కూడా బాగా తెలుసు. అందుకే రాహుల్ ఎప్పుడు ఆమెకు రెస్పెక్ట్ ఇచ్చేవాడు. అతను ఆమెతో ఇంత కఠినంగా మాట్లాడడం ఇదే మొదటిసారి. జ్యోతి ఒక క్షణం షాక్ అయినా వెంటనే తేరుకుంది. ఆమె నెమ్మదిగా, మీరు కంగారు పడకండి రాహుల్ గారు అని బదులిచ్చింది. ఇది విన్న తర్వాత రాహుల్ వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ఇది చూసిన కావ్య కళ్ళు పెద్దవయ్యాయి. ఆమె అతన్ని అనుసరించడానికి మంచం దిగబోతూ ఉండగా జ్యోతి సడన్ గా ఆమె చెయ్యి పట్టుకుంది. జ్యోతి ఆమె వైపుకు చూసి తలూపి, కావ్య గారు, రాహుల్ గారికి మీ మీద ఉన్న ఇష్టాన్ని పోగొట్టుకోకండి అని గుర్తు చేసింది జ్యోతి. జ్యోతి చెప్పింది నిజమేనని కావ్యకు అనిపించింది.
ఆమెకు మంచం మీద కుప్ప కులిపోవడం తప్ప మరో మార్గం లేకపోయింది. కానీ ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు ఆగకుండా కారుతూనే ఉన్నాయి. ఆమె జ్యోతి వైపుకి చూసి ఏడుస్తూ, జ్యోతి, నాకు భయంగా ఉంది. ఒకవేళ రాహుల్ నన్ను వదిలేస్తే నేనేం చెయ్యాలి అని అడిగింది. జ్యోతి కావ్య వీపు మీద తడుతూ, కావ్య గారు, రాహుల్ గారు పల్లవికి విడాకులు ఇవ్వనని చెప్పలేదు. కృష్ణమూర్తి గారు వాళ్ళ ప్రస్తుతానికి విడాకులు ఇవ్వలేకపోతున్నారు. కానీ కంగారు పడకండి, వాళ్ళిద్దరికీ వీలైనంత తొందరగా విడాకులు ఇప్పించడానికి మన దగ్గర చాలా మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యమైనది ప్రశాంతంగా ఓపికగా ఉండటం అంతే. రాహుల్ గారికి మీ మీద ఉన్న ప్రేమే మీ ఆసరా అని ఓదార్చింది. జ్యోతి మాటలు కావ్య కళ్ళల్లో ఆరిపోయిన నిప్పును మళ్లీ రాజేశాయి. జ్యోతి చెప్పింది నిజమేనని కావ్యకు అర్థమయ్యింది. కృష్ణమూర్తి గారు వల్లే రాహుల్ ప్రస్తుతానికి విడాకులు ఇవ్వలేకపోతున్నాడు పల్లవికి. ఒకవేళ ఆయనంటూ లేకపోతే రాహుల్, పల్లవి ఎప్పుడో విడాకులు తీసుకుని ఉండేవారు. ఇప్పుడు ఆమెకు పెద్ద బాధ పల్లవి కడుపులో ఉన్న బిడ్డ. దాన్ని అడ్డం పెట్టుకుని పల్లవి రాహుల్ని తన గుప్పెట్లో పెట్టుకోగలదు. కాబట్టి ఆ బిడ్డ ఖచ్చితంగా లేకుండా పోవాలి. కొద్దిసేపు ఆలోచించిన తర్వాత కావ్య నిటారుగా కూర్చుని నెమ్మదిగా ముఖం మీద కన్నీళ్లు తుడుచుకుని మళ్ళీ ఉదర స్వభావం గల మహిళగా మారిపోయింది. ఆమె తన ఫోన్ తీసుకుని పల్లవి షెడ్యూల్ వివరాలు ఉన్న ఒక డాక్యుమెంట్ తెరిచింది. పల్లవి షెడ్యూల్ ప్రకారం ఆమె ఇప్పుడు ఒక బారులో ఉంది. కావ్యకు రాహుల్ ఫోన్ సంభాషణ గుర్తొచ్చింది. ఆమె కళ్ళల్లో ఒక మెరుపు మెరిసింది. రాహుల్ ఖచ్చితంగా ఆ పల్లవిని వెతుక్కుంటూ బార్కే వెళ్ళుంటాడు. కావ్య జ్యోతి వైపుకి చూసి ఆర్తికి ఫోన్ చేసి తన ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కు నేను ఒప్పుకున్నానని చెప్పు, నేను తనని కలవాలనుకుంటున్నాను అని చెప్పింది. జ్యోతి కావ్య మాటకి సరేనని తలూపింది. సరే, నేను ఏర్పాట్లు చేస్తాను అని ఒక పథకం మనసులో మొదలవటంతోనే కావ్య తీరికగా మంచం మీద పడుకుని ద్వేషంతో నిండిన కళ్ళతో పై కప్పు వైపుకు చూసింది. పల్లవి, ఆమె బిడ్డ ఇద్దరూ కలిసి చనిపోయేలా చేయాలి. అప్పుడే తనకు ఎలాంటి అడ్డంకులు లేకుండా రాహుల్ని ఖచ్చితంగా దక్కించుకోగలదు. ఇంకా సమయంలో పల్లవి నీత ఇంకా బార్లోనే ఉన్నారు. పల్లవి లేత క్రీమ్ రంగ్ స్వెటర్ తో పాటు చీల మండల వరకు ఉన్న స్కర్ట్ వేసుకుంది. ఆమె దుస్తుల స్టైల్ ఆ బార్ వాతావరణానికి ఏమాత్రం సరిపోవటం లేదు. కానీ ఆమె ఇతరుల కంటే ఎంత భిన్నంగా కనిపిస్తుందో అంత ఆకర్షణీయంగా మారింది. ఆమె తోడేళ్ల గుహలో పడిన చిన్న తెల్ల కుందేలు పిల్లలా ఉంది. ప్రతి తోడేలును ఒక కాటు వేయమని రెచ్చగొడుతున్నట్టుగా. ఈ సమయానికి నిగితకు కొద్దిగా మత్తెక్కింది. తన దగ్గరకు వచ్చిన ఎంతో మందిని తిరస్కరించిందో కూడా ఆమెకు గుర్తుకు లేదు. ఆమె పగపక నవ్వి పల్లవి వైపుకు కన్నుగెట్టి, పల్లవి, నువ్వు మామూలు దానివి కాదు. ఈ రాత్రి అబ్బాయిలను పట్టుకుందామని ఇక్కడికి వచ్చిన ఆడవాళ్ళందరూ ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ అబ్బాయిల కళ్ళు నీ మీదే ఉన్నాయి అని అంది. ఒక వ్యక్తి తమ వైపుకు రావటం చూసిన నిఖిత పల్లవిని కొద్దిగా నెట్టి 2 వేళ్లు పైకి లేపి పిడికిలు బిగించి 20 అని దాని అర్థం. వస్తున్న వ్యక్తి ఈ రాత్రి తమ దగ్గరకు వచ్చిన 20వ వాడు. పల్లవి ఖచ్చితంగా రికార్డులు బద్దలు కొట్టింది. మిగతా తరచుగా బాళ్లకు సరదాగా వెళ్తూ ఉంటుంది. ఆమె అనుభవం ప్రకారం ఆమె దగ్గరకు వచ్చిన మగాళ్ళ సంఖ్య గరిష్టంగా 12 మంది మాత్రమే. ఈ రాత్రి పల్లవి ఆ రికార్డును అయితే బద్దలు కొట్టేసింది. రాహుల్ వస్తే మరి అక్కడ సిచ్యువేషన్ ఏంటో మరి వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.